హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మొదట్లని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మేము ఇంట్లో తయారు చేసిన ఈ మొదట్లను మా కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గర అందరికీ పంచిపెట్టారండి మా పిల్లలు. ఈ చిన్న క్లిప్ చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మొదట్లని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా లోపల స్టఫింగ్ కోసం స్వీట్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత రెండు కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఇక్కడ రెండు కప్పుల కొబ్బరి తురుముకు 2 కప్పుల బెల్లం తీసుకున్నానండి. ఒక 10-15 క్యాషు కిస్మిస్లని చిన్నగా తురుము తీసుకున్నానండి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మంచిగా కలిపేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. మనకి బెల్లం పూర్తిగా కరిగినట్లయితే మనకి కొబ్బరి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిస్తే సరిపోతుందండి. మనకి స్వీట్ అనేది గట్టి పడిపోతుంది. కొబ్బరి బెల్లం స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రవ కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలండి. నెయ్యి పూర్తి కరిగిన తర్వాత ఇక్కడ 2 కప్పుల సన్న రవ్వని తీసుకున్నానండి. స్టవ్ని సిమ్లో పెట్టి మంచిగా దూరగా వేయించేసుకోవాలండి. రవ్వని వేయించుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ పూర్తిగా కలిపేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా రావాలండి. మనం సిరా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా చాలా బాగా రావాలి. కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలిపేసుకుంటే మనకి చాలా బాగా ఉడుకుతుంది, సాఫ్ట్గా అవుతుంది. మనకి సాఫ్ట్గా అయిన తర్వాత ఇక్కడ 2 స్పూన్ల ఇలాచి పౌడర్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు పాలు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసేసుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ 6 నుంచి 7 చెంచాల షుగర్ని వేసుకున్నానండి. వేసేసుకొని కలిపేసి మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. నార్మల్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మొదక్ మౌస్లో చేసుకుంటున్నానండి. మొదక్ మౌస్ని యూజ్ చేసి ముందుగా తయారు చేసుకున్న మన సిర ఏదైతే ఉందో ఫస్ట్ అది స్టఫ్ చేసుకోవాలండి. చుట్టూరా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చుట్టూరా సిరని మొదక్లో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మధ్యలో స్టఫింగ్లో మనం తయారు చేసుకున్న కొబ్బరి బెల్లంని ఒక రౌండ్ బాల్లా చేసేసుకొని ఒక రౌండ్ ముద్దలా చేసేసుకొని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత క్లోజింగ్కి మళ్ళీ సిరని పెట్టేసుకోవాలండి కింద. అంతే అండి, మనకి మొదకులు రెడీ అయిపోయాయి. ఈ విధంగా అన్ని మొదకులని
తయారు చేసేసుకోవాలండి. ముందుగా మోదక్ మౌల్డ్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ మంచిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న సిరని మోదక్ చుట్టూ మంచిగా స్టఫ్ చేసేసుకోవాలండి. చుట్టూ స్టఫ్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్లో మనం తయారు చేసుకున్న బెల్లం కొబ్బరి స్వీట్ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత క్లోజింగ్కి మనం మళ్ళీ సిరని పెట్టేసుకోవాలండి. అంతే, ఈ విధంగా మనం అన్ని మోదకులని తయారు చేసుకోవాలండి. లోపల కొబ్బరి బెల్లంతో పైన సిరతో చాలా సూపర్గా ఉంటాయండి ఈ మోదకులు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకులు రెడీ అయిపోయాయండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.